అందరికీ నమస్కారములు. ఈరోజు మనం ఛందస్సు, ఇదివరకే ఛందస్సు పైన 2 వీడియోలు చేసి ఉన్నాం. అంటే ఛందస్సులో గురువులను ఎలా గుర్తించాలి అనే లక్షణాలను చూసాం. నెక్స్ట్ సంబంధించినటువంటి అంశాలు చూసాం. మనం అందులో రకాలు ఏమేమి ఉన్నాయి, గణాల రకాలు అని చూసాం. దాని కంటిన్యూషన్లో మనము ఈరోజు వృత్తజాతి పద్యాల గురించి తెలుసుకుందాం. వృత్తజాతి పద్యాలు ఇవి 4 రకాలు. ఒకటి ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం. ఈ 4 రకాలు ఉన్నాయి: ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం. ఉత్పలమాల పద్యంలో గణాలు ఏముంటాయంటే బా రా నా బా బా రా వా, బా రా నా బా బా రా వా. అంటే బగనం, రగనం, నగనం, బగనం, బగనం, రగనం, వగనం అంటాం. అలాగే చంపకమాల పద్యంలో గణాలు ఏముంటాయంటే నా, జ, బా, జ, 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 ర, నజ, బజ, జజర అనే గణాలు ఉంటాయి దేంట్లో, చంపకమాలలో. నెక్స్ట్ శార్దూలంలో మస, జస, త, త, గ, మస, జస, తతగ అనే గణాలు ఉంటాయి. నెక్స్ట్ 4వది మత్తేబము. ఈ మత్తేబంలో సగనం అంటే సా, బా, రా, నా, మా, యా, వా, సబరణ, మయవ అనే గణాలు ఉంటాయి. చూడండి, ఇక్కడ ఫస్ట్ దాంట్లో భరణ, బబరవ, బగనం, రగనం, నగనం, బగనం, బగనం, రగనం. ఇక్కడ వరకు 3 అక్షరాల గణాలు. ఈ లాస్ట్ ఒకటి వా అంటే వగనం. అంటే ఇది 2 అక్షరాల గణం. ఒక లఘువు, ఒక గురువు ఉంటుంది, దాని లగం అంటాము. దానికి ఇంకో పేరు వగనం. ఓకేనా? అదేవిధంగా మీకు లాస్ట్లో కూడా సబరణ, మయవ ఉంది మత్తేబంలో. ఇక్కడ వా అంటే వగనం, 2 అక్షరాల గణం. మీకు ఉత్పలమాల నెక్స్ట్ మత్తేబంలో ఇక్కడ వగనం కనిపిస్తుంది మీకు, అంటే 2 అక్షరాల గణం. అదేవిధంగా శార్దూలంలో లాస్ట్లో గా ఉంది, గలం. ఓకేనా? దీనికి ఇంకో పేరు హగనం అంటాము. గలం, ఒక గురువు, ఒక లఘు ఉంటుంది, 2 అక్షరాల గణం. ఇంకా మిగతా అన్నీ కూడా 3 అక్షరాల గణాలు ఇవన్నీ కూడా. నెక్స్ట్ అక్షరాల సంఖ్య చూస్తే ఉత్పలమాల పద్యంలో ప్రతి పాదంలో గణాలు ఏమున్నాయి, ఇక్కడ 20 అక్షరాలు ఉంటాయి. ఇక్కడ చంపకమాలలో 21, నెక్స్ట్ శార్దూలంలో 19, మత్తేబంలో 20. ఓకేనా? అక్షరాల సంఖ్య అన్నమాట. అంటే ప్రతి పాదంలో, ఇప్పుడు ఉత్పలమాల పద్యం తీసుకున్నప్పుడు ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి అన్నమాట. మొదటి పాదమే కాదు ఇక్కడ. అంటే ఇప్పుడు మనం గనిబని చేసినప్పుడు ఉత్పలమాల పద్యం తీసుకున్నప్పుడు 4 పాదాలు ఉంటాయి. ఈ అన్ని పద్యాలలో 4 పాదాలు ఉంటాయి. అంటే ఖచ్చితంగా 4 పాదాలు ఉండాలన్నమాట, నియమం. 4 పాదాలు ఉంటాయి. ఇక్కడ కింద రాసుకుంటాండి, 4 పాదాలు ఉంటాయి. అన్నిట్లో 4 పాదాలే ఉంటాయి. కానీ కొన్ని పద్యాలు 5 పాదాలు ఉంటాయి. అది దేంట్లో అంటే ఉత్పలమాల పద్యంలో 5 పాదాలు ఉంటాయి. అలా 5 పాదాలతో కూడిన పద్యాన్ని ఏమంటారంటే ఉత్పల మాలిక అంటారు. ఏమంటారు? ఉత్పల మాలిక. సో అట్లా 5 పాదాలు ఉన్నా కూడా ఉత్పలమాల పద్య లక్షణాలే ఉంటాయి. అంటే భరణ, బబరవ గణాలు ఉంటాయి. సేమ్ అక్షరాల సంఖ్య 20, కానీ యతి స్థానము 10 ఉంటుంది. ఓకేనా? సో అందుకని అన్నిట్లో కూడా 4 పాదాలు ఉంటాయని చెప్పుకుంటాం మనం. ఓకేనా? ఖచ్చితంగా 4 పాదాలు ఉండాలి అన్నమాట, నియమం అది. నెక్స్ట్ ప్రాస నియమం ఉంటుంది. ఈ 4 పద్యాల్లో కూడా ప్రాస నియమం ఉంటుంది. ప్రాస నియమం అంటే ప్రతి పద్యంలో సెకండ్ లెటర్, 2వ అక్షరాన్ని ప్రాస నియమం అంటాం. ఓకేనా? అంటే ఇప్పుడు ఉత్పలమాల పద్యం తీసుకుంటే అనుకుందాం, అంటే సెకండ్ లెటరు కా అనే అక్షరం ఉందనుకోండి, 2వ పాదంలో కూడా కాకు సంబంధించే ఉండాలి. అంటే కా గుణింతం, కా కానీ, ఖీ కానీ, ఖో కానీ, ఖై కానీ అలా. అంటే ఆ గుణింతానికి సంబంధించినటువంటిది సేమ్ హల్లు అనేది ఉంటుందన్నమాట అక్షరం. దాన్ని ప్రాస అక్షరము అంటాం. అంటే మీరు ఉత్పలమాల తీసుకున్న, చంపకమాల ఆర్ శార్దూలం, మత్తేబం, ఈ పద్యాలలో ఖచ్చితంగా 2వ అక్షరం అనేది సేమ్గా ఉంటుంది అన్నమాట. దాన్ని ప్రాస నియమం అంటాం. అంటే ఈ అన్ని పద్యాల్లో ఈ వృత్తజాత పద్యాలు ఏవైతే ఉన్నాయో ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం,
ఈ పద్యాల్లో ఖచ్చితంగా ప్రాస నియమం అనేది పాటించాలన్నమాట. అంటే సెకండ్ అక్షరం అనేది రెండవ అక్షరం అనేది సేమ్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం 10th క్లాస్లో కులమున్ రాజ్యం అనే పద్యం ఉందనుకోండి. ఓకేనా, కులమున్ అనే పద్యంలో మీరు చూస్తే కనుక కులమున్ ఇక్కడ సెకండ్ లెటర్ లా ఉంది అండి, ఇక్కడ లా. అలాగే రెండవ పదం తీసుకున్నప్పుడు అలతింబోడు ఉంటుంది మీకు. ఓకేనా, అలతింబోడు, డలతింబోడు ఉంటుంది అక్కడ, అంటే అలతింబోడు. చూడండి అక్కడ కూడా సెకండ్ లెటర్ ఏముంది, లా ఉంది. నెక్స్ట్ మూడవ పాదం తీసుకున్నప్పుడు గలడే అని ఉంటుంది. మూడవ పాదంలో గలడే. సో అలా రెండో అక్షరం ఏముంది, లా ఉంది. అలాగే నాలుగవ పాదంలో వలది అని ఉంటుంది. వలది, దాంట్లో రెండో అక్షరం ఏముంది, లా. ఓకేనా, అంటే మీరు కులమున్ రాజు అని పద్యం తీసుకున్నప్పుడు అన్నిట్లో కూడా మీకు ప్రాసాక్షరంగా లా ఉంది. ఓకేనా, సేమ్ అక్షరం యాసిడ్గా ఉండొచ్చు, లేకుంటే ఆ గుణింతం సంబంధించి ఉంటుంది అనమాట. ఓకేనా, దాని ప్రాస నియమం అంటాము. సో వృత్తిజాత పద్యాలు అన్నీ కూడా ప్రాస నియమాన్ని పాటిస్తాయి. ఓకేనా, ఇవి పద్యంలో ఉన్నటువంటి గణాలు. ఇవి అక్షరాల సంఖ్య. ఉత్పలమాలలో ఉత్పలం పద్యం తీసుకున్నప్పుడు ప్రతి పాదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి, 20 అక్షరాలు ఉంటాయి అన్నమాట. అదేవిధంగా చెంపకమాల పద్యం తీసుకున్నప్పుడు ప్రతి పాదంలో అక్షరాల సంఖ్య ఎంత, 21. నెక్స్ట్ శార్దూలం పద్యంలో అక్షరాల సంఖ్య 19. అదేవిధంగా మత్తేబం పద్యంలో అక్షరాల సంఖ్య 20 ఉంటాయి. ఓకేనా, అంటే ఖచ్చితంగా ఈ అక్షరాల సంఖ్య అనేది ఆ విధంగా సరిపోవాలన్నమాట. అది రూల్, నియమం. నెక్స్ట్ యతి మైత్రి అంటాము, దాన్నే యతి స్థానము అంటాం. యతి మైత్రి ఆర్ యతి స్థానము అంటాం. ఓకేనా, కనిపిస్తుందా, రైట్. యతి స్థానము ఆర్ యతి మైత్రి అంటాము. ఇక్కడ ఉత్పలమాల పద్యంలో యతి స్థానం అనేది 10వ అక్షరం. అంటే ఒక పాదం తీసుకున్నప్పుడు అంటే ఫస్ట్ అక్షరం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిందే 10వ అక్షరం అనేది సేమ్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ అక్షరం ఇప్పుడు కా ఉందనుకోండి, అంటే 10వ అక్షరం అనేది కూడా కానే ఉంటుందన్నమాట. సేమ్గా మ్యాచ్ అవ్వాలన్నమాట. వన్ ఫ్రెండ్ అంటాం. ఓకేనా, అతని యొక్క స్నేహితుడు 10వ అక్షరం దగ్గర ఉంటాడని అర్థం అనమాట ఇక్కడ. ఓకేనా, యతి మైత్రి. అలాగే చెంపకమాలలో 11వ అక్షరము. నెక్స్ట్ శార్దూలంలో 13వ అక్షరము. మత్తేబంలో 14వ అక్షరం అనేది ఉంటుందన్నమాట. యతి స్థానం అంటాం, దాన్ని యతి మైత్రి అంటాం. ఓకేనా, చూడండి మళ్ళీ ఒకసారి. పద్యాలు 4 వృత్తయాది పద్యాలు: ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలం, మత్తేబం. ఉత్పలమాలలో భరణ బబరవ అనే గణాలు ఉంటాయి. అక్షరాల సంఖ్య 20. యతి స్థానము 10వ అక్షరం. చెంపకమాల పద్యంలో నజ భజ జజర అనే గణాలు ఉంటాయి. ఇక్కడ గణాలు వచ్చేసి నజ భజ జజర, అక్షరాల సంఖ్య వచ్చేసి 21. యతి స్థానము 11. శార్దూలం పద్యంలో మస జెస తతగ అనే గణాలు ఉంటాయి. ఇక్కడ అక్షరాల సంఖ్య 19. యతి మైత్రి ఆర్ యతి స్థానం 19వ అక్షరం. నెక్స్ట్ మత్తేబం అనే పద్యంలో సబరణమయం అనే గణాలు ఉంటాయి. నెక్స్ట్ 20 అక్షరాలు ఉంటాయి ప్రతి పాదంలో. 14వ అక్షరం అనేది యతి మైత్రి అనేది చెల్లుతుంది. ఓకేనా, యతి మైత్రి అంటాం లాస్ట్. యతి మైత్రి కానీ యతి స్థానం అని అంటాం. ఓకేనా, ఈ 4 పద్యాల్లో కూడా 4 పాదాలు ఉంటాయి. నెక్స్ట్ ప్రాసనీయం అనేది ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ఇదే ఆర్డర్లో మీరు చదువుకుంటే చాలా సులభంగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా వీటిని ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న కోడ్ ఏంటంటే, ఫిదా సినిమాలో హీరోయిన్ పేరు మనం తీసుకుంటే, ఒక నిమిషం, ఓకే, ఫిదా సినిమాలో హీరోయిన్ పేరు భానుమతి. చూద్దాం ఒక కోడు. భానుమతి ఫిదా సినిమా చూసారా? ఓకేనా, ఫిదా సినిమాలో సాయి పల్లవి హీరోయిన్, ఆమె పేరు, అందులో పాత్ర ఆమె పేరు వచ్చేసి భానుమతి ఉంటుంది. ఓకేనా, అయితే ఇక్కడ ఈ తాను తీసేయండి, ఇక్కడ సా రాయండి. ఇప్పుడు ఏమైంది, భానుమస అయింది. ఓకేనా, భానుమస అయింది. ఓకేనా, ఇప్పుడు చూడండి, బా అంటే భరణ బబరవ, నా అంటే ఇక్కడ నజ భజ జజర, మా అంటే మస జెస తతగా, సా అంటే సబరణ మయవ. ఇట్లా మనము ఆర్డర్లో గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, భానుమస అనేటువంటి ఆ కోడ్ తోటి ఈ వరుసగా పైనుంచి కిందకి గణాలను మనం గుర్తించుకోవడానికి కూడా ఆ కోడ్ ఉపయోగపడుతుంది. ఓకేనా,
సో ఇది ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్ అనేది మనకు పబ్లిక్ పరీక్షల్లో పార్ట్ బిలో వీళ్ళకించి 1-2 బిట్లు రావడానికి అవకాశం ఉంది. ప్రశ్న ఎలా అడుగుతాడంటే శార్దూలం పద్యంలో ఉన్నటువంటి గణాలను గుర్తించండి అంటాడు. కానీ శార్దూలం కదా, గణాలు ఏమున్నాయి దీంట్లో? మస జస తతగా, ఓకేనా? అట్లా లేదు మత్తేబం పద్యంలో ఉన్నటువంటి అక్షరాల సంఖ్య ఎంత అంటాడు. మత్తేబం పద్యంలోని ప్రతి పాదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? ఎన్ని ఉంటాయి? 20 అక్షరాలు ఉంటాయి. లేదు యతిస్థానం అడుగుతాడు. అలా చంపకమాల పద్యంలో ఉన్నటువంటి యతిస్థానం ఎంత అంటాడు. ఎంత? 11. లేదు సబర్ణమయవ అనే గణాలు ఉన్నటువంటి పద్యాన్ని గుర్తించండి అంటాడు. ఏమవుతుంది అప్పుడు? మత్తేబము, ఓకేనా? సో ఇట్లా ఈ టేబుల్ అని చాలా చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా ఇదే ఆర్డర్లో నేర్చుకోండి. పార్ట్ బిలో ఖచ్చితంగా లెక్కించి 1 or 2 బిట్స్ మనకు ఖచ్చితంగా రావడానికి అవకాశం అనేది ఉంది, ఓకేనా? దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. అంటే ఒకటి గణవిభజన చేసి మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అది ఏ పద్యం అనేది ఒకసారి చూద్దాం మనం, ఓకేనా? ఓకే, అంటే ఎగ్జామ్లో ఇలాంటి ఒక పద్యపాదం ఇచ్చేసి మరి గణవిభజన చేయమన్నప్పుడు మరి మనము ఎలా మరి దాన్ని ఏ పద్యం అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చూద్దాం, ఓకేనా? రైట్, చూద్దాం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఫస్ట్ ఇచ్చినటువంటి పద్యపాదానికి గురు లఘులు గుర్తిద్దాం, ఓకేనా? రైట్, ఇక్కడ తాకు ఏత్వం ఉంది, తే ఏమవుతుంది? లఘువు. ఎప్పుడు గురు లఘులు పాదం మీన్స్ అక్కడ అక్షరాల పైన పెట్టుకోవాలి మనం, ఓకేనా? రైట్, నెక్స్ట్ లా ఉంది కాబట్టి లఘువు, గాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు. ఆల్రెడీ మనం గురువు లఘువుని ఎలా గుర్తించాలో మనము ఫస్ట్ వీడియోలో చేసి ఉన్నాం. ఎవరికైనా తెలియకపోతే చూడండి మళ్ళీ ఒకసారి. రైట్, అనాకు దీర్ఘం ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? గురువు. నెక్స్ట్ భాకు తలక ఇది వస్తుంది, లఘువు వస్తుంది. కింద జిట్ట ఉంది అంతే, దీర్ఘం కాదు ఇది, ఓకేనా? కాబట్టి లఘువు అవుతుంది. నెక్స్ట్ వా ఉంది కాబట్టి లఘువు. నెక్స్ట్ గుడి దీర్ఘం ఉంది కాబట్టి గురువు. నెక్స్ట్ యా ఉంది కదా కాబట్టి ఏమవుతుంది? లఘువు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ పాకొమిస్తే పో ఉంది, నిజానికి ఇది లఘువు కావాలి. కానీ పక్క అక్షరం చూడండి ఒకసారి, తాకు రావతుంది అంటే ఏంది? ఇది సంయుక్త అక్షరం. అంటే సంయుక్త అక్షరానికి ముందున్న అక్షరం ఏం కావాలా? గురువు కావాలి. కాబట్టి ఇది ఏమవుతుంది? గురువు. నెక్స్ట్ తాకు రావుతుంది, సంయుక్త అక్షరం, దీర్ఘం లేదు కదా కాబట్టి ఏమవుతుంది? లఘువు. నెక్స్ట్ కాకమిస్తే ఎక్కువ కాబట్టి దీర్ఘం లేదు, లఘువు అవుతుంది. ఇక్కడ లా ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? లఘువు అవుతుంది. నెక్స్ట్ లాకు ఓత్తం దీర్ఘం ఉంది కాబట్టి గురువు అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, తీన్రించు, తాకు గుడి దీర్ఘం ఉంది, నెక్స్ట్ సున్నా ఉంది, సున్నతో కూడిన అక్షరాలన్నీ కూడా గురువులే. ఎలా? గుడి దీర్ఘం ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? గురువు. సున్నతో కలిపి ఉంది కాబట్టి గురువు తీసుకుంటాం. నెక్స్ట్ ఇది కూడా సున్నా ఉంది కదా, డా పక్కన సున్నా ఉంది, డా కొడిస్తే డి, ఓకేనా? కాబట్టి ఇది ఏమవుతుంది? గురువు అవుతుంది. నెక్స్ట్ చూ ఉంది, చాకో మిస్తే చూ కాబట్టి ఇది ఏమవుతుంది? లఘువు అవుతుంది. నెక్స్ట్ వై, ఇది ఏం కావాలి? నిజానికి లఘువు కావాలి. కానీ ఇక్కడ పాకింద లా అవుతుంది అంటే సంయుక్త అక్షరం. సంయుక్త అక్షరం ముందు అక్షరం ఏం కావాలా? గురువు కావాలి. నెక్స్ట్ ఇది కూడా పాకు లా అవుతుంది, నిజానికి ఏం కావాలి? లఘువు కావాలి. కానీ ఇక్కడ వాకు యావత్తుంది అంటే సంయుక్త అక్షరం. సంయుక్త అక్షరం ముందు అక్షరం ఏం కావాలా? గురువు కావాలి, ఓకేనా? ఇది సంయుక్త అక్షరం, దీర్ఘం లేదు కాబట్టి లఘువు అవుతుంది. ఇక్కడ సున్నా ఉంది కాబట్టి సున్నా తక్కువ అక్షరాలు గురువు కాబట్టి గురువు అయింది. ఇలా ఫస్ట్ గురువు లఘువులు పెట్టేసేయండి, ఓకేనా? నెక్స్ట్ సూత్రం ఉంది మనకు, యమాత రాజ బాణ సలగం రాయండి, ఓకేనా? రాస్తున్నాం చూడండి. యా మా తా రా జ బా నా స. యమాత రాజబాణ సా. నెక్స్ట్ లా గం. యమాత రాజబాణ సలగం సూత్రం, ఓకేనా? వీటి గురు లఘువులు పెట్టేసేయండి. లఘువు, గురువు, గురువు. కింద రాస్తున్నాను, పైన మనకు రాసుకోవడానికి ప్లేస్ కావాలి కాబట్టి, ఓకేనా? లఘువు, గురువు, 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 లఘువు, గురువు, లఘువు, 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 గురువు, ఓకేనా? సూత్రం అనమాట. ఇది కరెక్ట్గా రాసుకొని దీనికి గురువు లఘువులు పెట్టేసుకోవాలి, ఓకేనా? సో ఇది మనం ఎగ్జాంపుల్ ఏం చేస్తున్నాం అంటే ఇది ఋతుయాది పద్యం, ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేబం అనుకొని చేస్తున్నాను నేను. కాబట్టి నేను మిగతా ఆట వెళ్ళి కానీ
తేటగీతి కానీ సీసం అనుకోవట్లేదు. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ కాదు ఇది, ఇంకా మనం చెప్పుకోలేం కాబట్టి ఈ నాలుగుట్లో ఉత్పలమాల, చంపకమాల, శార్దూల, మత్తేబంలో ఇది ఏదో ఒకటి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇట్లా గురులగులు పెట్టేసా. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు 4 అక్షర గణాల్లో ఏది ఉత్పలమాల, చంపకమాల, శార్దూల, మత్తేబంలో మనకు తెలుసు గణాలు తెలుసు మనకు. భరణ బబరవ, నజ భజ జజర, మస జస తతగ, సబరణ మయవ. ఓకేనా, గణాలు తెలుసు కాబట్టి దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను. రైట్, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడికి వచ్చేయండి. లఘువు లఘువు గురువు ఉంది, అంతేనా. ఇక్కడ రాసుకున్నాం సూత్రంలో లఘువు లఘువు గురువు ఎక్కడ ఉందో చూడండి ఒకసారి. వరుసగా 2 లఘువులు గురువులు. ఇక్కడ లఘువు ఉంది, నెక్స్ట్ లఘువు గురువు అంటే మోటాక్షరం ఏముంది ఇక్కడ సా. ఇక్కడ సా రాయండి. ఈ 3కి గీత కొట్టి ఇప్పుడు దీనిపైన సా రాయండి అంటే సగనం. ఓకేనా. నెక్స్ట్ 3 అక్షరాలు తీసుకోండి. గురువు లఘువు లఘువు ఎక్కడ ఉంది? గురువు లఘువు లఘువు ఎక్కడ ఉంది? గురువు లఘువు లఘువు ఏముంది ఇక్కడ? బా. ఇక్కడ బాకు దీర్ఘం ఉంది, మనం దీర్ఘం తీసుకోము. ఓకేనా, అన్ని రస్వాక్షరాలే ఉంటాయి గణాలు రాస్తున్నప్పుడు. ఇక్కడ బా రాయండి. ఈ 3కి ఇప్పుడు గీత కొట్టండి. ఓకేనా, ఇక్కడ బా. సగనం వచ్చింది, భగనం వచ్చింది. నెక్స్ట్ చూద్దాం. గురువు లఘువు గురువు ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. గురువు లఘువు గురువు ఫస్ట్ అక్షరం ఏముంది? రా. ఇక్కడికి గీత కొట్టి ఇక్కడ రా రాయండి. ఓకేనా. నెక్స్ట్ 3 లఘువులు ఉన్నాయి, 1 2 3 వరుసగా. ఎక్కడ ఉన్నాయి 3 లఘువులు? 1 2 3 లఘువులు ఉన్నాయి. ఫస్ట్ అక్షరం ఏముంది ఇక్కడ? నా. నా రాసుకోవాలి. ఇక్కడ గీత కొట్టండి, నా. నెక్స్ట్ ఇక్కడ ఒక గురువు ఉంది, నెక్స్ట్ గురువు ఉంది, నెక్స్ట్ గురువు ఉంది. 3 గురువులు ఉన్నాయి. ఇక్కడనే 3 గురువులు 1 2 3 గురువులు. ఫస్ట్ అక్షరం ఏముంది ఇక్కడ? మా ఉంది కాబట్టి ఇక్కడ దాకా గీత కొట్టి ఇక్కడ మా రాయండి. నెక్స్ట్ 3 అక్షరాలు తీసుకోండి. 1 2 3 లఘువు గురువు గురువు ఎక్కడ ఉంది? లఘువు గురువు గురువు అంతేనా. చూడండి ఒకసారి. లఘువు గురువు గురువు, ఇక లఘువు గురువు గురువు కాబట్టి ఇక్కడికి గీత కొట్టేసి ఏమవుతుంది? యా. ఇక్కడ యా రాయండి. ఓకేనా. నెక్స్ట్ లాస్ట్లో లఘువు గురువు మిగిలింది. ఇంకా చూడండి, ఇక లఘువు గురువు, లఘువు గురువు అంటే ఏం రాయి? ఇప్పుడు లా రాయాలనా? లగంకి ఇంకో పేరు ఏం పేరు చెప్పుకున్నాం మనం? వగనం. ఓకేనా. మన గణాల్లో ఏముంటుంది? వా ఉంటుంది లాస్ట్లో. సబరణ మయవా ఉంటుంది, లేకపోతే మస జస తతగా ఉంటుంది. 2 అక్షరాల గణం ఈ రెండిట్లో ఉంది మనకు. ఓకేనా. ఇది వగనం, దానికే లగం ఇంకో పేరు. కాబట్టి ఇక్కడ లఘు గురు ఉంది కాబట్టి లఘు గురుడ. లా ఉంది కాబట్టి లా రాయొద్దు. ఏం రాయాలా? వా రాయాలి. ఎందుకంటే లగానికి ఇంకో పేరేంది? వగనం కాబట్టి వా రాసుకున్నాం. ఇప్పుడు గణాలు ఏమొచ్చినాయి? సా బా రా నా మా యా వా. సబరణమయ అనే గణాలు వచ్చాయి. మరి ఇప్పుడు ఏ పద్యం ఇది? ఆ టేబుల్ వేసుకున్నాం కదా, దాంట్లో చివరిది ఏముంది? మత్తేబం. స బ ర న మా యా వా అనే గణాలు వచ్చినాయి అంటే ఇది మత్తేబ పద్యం. సో ఇది మత్తేబానికి సంబంధించిన పద్యం అనమాట. మరి దీంట్లో అక్షరాలు ఎన్ని ఉండాలి? 20 21 19 20 మనకు ఆర్డర్ కదా, అంటే 20 అక్షరాలు ఉండాలి. ఒకసారి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 సరిపోయింది. 20 అక్షరాలు. సున్నాను సపరేట్ కౌంట్ చేయొద్దు, సున్నాను కలిపి తీసుకుంటాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ తీన్ రించు ఉంది, ఇక్కడ తీ పక్కన సున్నా ఉంది కదా, ఇది కలిపి ఒకటే అక్షరం. అక్కడ లాస్ట్లో సా పక్కన సున్నా ఇట్లా ఉన్నప్పుడు దాన్ని ఒకే అక్షరంగా తీసుకుంటాం. ఒత్తులు ఉన్నప్పుడు వాకు యా వస్తుంది, మొత్తం కలిపి ఒకటే అక్షరం. ఓకేనా. సో 20 అక్షరాలు సరిపోయాయి మనం. నెక్స్ట్ యతిస్థానం కదా, 14 అక్షరం. అంతేనా. చూద్దాం ఒకసారి. అంతే కదా. యతిస్థానం తీసుకున్నప్పుడు టేబుల్లో చూస్తాం మనం, లాస్ట్ ఒక కాలం వేయించాం కదా, 10 11 13 14. అంటే ఇది మధ్యభం కాబట్టి చివరిలో ఉంటుంది కాబట్టి ఎంత? 14 అక్షరం యతిస్థానం. అంటే 14 అక్షరాలు మనం కౌంట్ చేయాలి. చూడండి ఇక్కడ ఫస్ట్ మీకు ఏం కనబడుతుంది? తా కనబడుతుంది. ఓకేనా. తాకి తమిస్తే తే అంటే తా ఉంది ఇక్కడ. అంటే దాంతో ఇంక్లూడింగ్ దాన్ని కలుపుకొని 14 అక్షరం కౌంట్ చేయాలి. 14 అక్షరం అనేది సరిపోవాలి. చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఇక్కడ చూడండి, ఇక్కడ తీన్ రించ్లో ఉంది, తీ ఉంది కదా. ఓకేనా. తీ
అక్కడనేమో తే ఉంది, ఏత్వం ఉంది, ఇక్కడనేమో గుడిదీర్ఘం ఉంది. అంటే అంటే తాకు సంబంధించి నేను ఉండొచ్చు ఇక్కడ. అంటే తా గుణింతం అని చెప్పుకున్నాం మనం. గుడి ఉండొచ్చు, గుదిర్ఘం ఉండొచ్చు, ఏత్వం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఓకేనా? అంటే ఆ లెటర్ అనేది టాలీ అవ్వాలన్నమాట. ఓకేనా? దీన్ని ఏమంటాము? యతి మైత్రి అంటాము, లేదంటే యతి స్థానం అంటాం. ఓకేనా? సో ఇట్లా అనమాట. సో ఒక ఎగ్జాంపుల్ వేసాం మనం. ఇది మత్తేబము, మిగతాది ఉత్పలమాల, లేకపోతే చంపకమాల, శార్దూలం, మత్తేబం. భరణ బబరా వస్తే అది ఉత్పలమాల పద్యం. దాంట్లో ఎన్ని అక్షరాలు ఉంటాయి? 20 అక్షరాలు ఉంటాయి. యతి స్థానం ఎంత? 10వ అక్షరం. ఇప్పుడు కౌంట్ చేసాం కదా, సేమ్ దీనిలాగానే అవి కూడా ఉంటాయన్నమాట. కొన్ని పద్య పదాలు తీసుకొని సాధన చేయండి, సరిపోతుంది. ఓకేనా? ఇలా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఇచ్చినప్పుడు ఇలా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకేనా? మ్యాక్సిమం ఫస్ట్ లెటర్ ప్రాపర్గా చేయండి. 1 2 3 ప్రాపర్గా చేసి ఇప్పుడు బా వస్తే బర్ణ బబరవ అని, ఓకే, నా వస్తే నజబా జజరా. కొన్ని సందర్భాలు అవ్వకపోవచ్చు, మనకి ఇంకా తేటగీతి సీస పద్యం కూడా ఉంటాయి. బట్ అది ఏం తెలియనప్పుడు మనం మ్యాక్సిమం ఇలా చేసి అప్పుడే మనము గీతలు కొట్టొద్దు అనమాట. మనం ఇది ఎందుకు కొట్టానంటే, నేను ముందే కొట్టకూడదు గీతలు. ఎందుకంటే 2 అక్షరాల గణాలు ఉంటాయి, 3 అక్షరాల గణాలు ఉంటాయి. ఇంకా మనకు సీస పద్యం తేటగీతి వెళ్తున్నప్పుడు అక్కడ కొంచెం వేరే ఉంటాయి లక్షణాలు. ఓకేనా? సో ఇక్కడ మనం వృత్యాది పద్యాలు చెప్పుకున్నాం కాబట్టి ఇవి 3 అక్షర గణాలు లేదా 2 అక్షరాల గణాల మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి నేను అలా చెక్ చేసుకొని నేను అట్లా గణాలు విభజన చేశాను అనమాట. ఓకేనా? సవర్ణమయం వచ్చింది కాబట్టి మత్తేబ పద్యం. ఓకేనా? ఇంకొక వీడియోలో అంటే దీంతో మనకు వృత్యాది పద్యాలు అయిపోయాయి. మరొక వీడియోలో మనము ఉపజాతి పద్యాలు చూద్దాం. ఓకేనా? తేటగీతి, ఆటవెల్లి, సీసం సంబంధించిన పద్యాలతోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను. నమస్కారం.